అందరికీ నమస్తే అండి. చూడండి, రంగురంగుల ముగ్గులు చాలా బాగున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం మేమందరము, అంటే మా ఆడపడుచు కుటుంబము, మేము మా మరిది కుటుంబము కలిసి చెన్నపనాయనపల్లె, ప్రకాశం జిల్లా చెన్నపనాయనపల్లెకి వెళ్ళాము. అందరం కలిసి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, చాలా మంచి మంచి ముగ్గులు వేశారు. ఎన్నో ఊర్ల నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇంకా రకరకాల సిటీల నుంచి కూడా ఈ పల్లెటూరుకే సంక్రాంతి పండగకి చాలామంది వస్తారు. వీళ్ళందరూ కూడా దాదాపు సగం మంది అలా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళేనండి. చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. చూడండి, ముగ్గులు కూడా చాలా అందంగా వేశారు. ఈ ముగ్గుల్లో ఏది బాగుందా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముగ్గుని వర్ణిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఈ ముగ్గు బాగుందంటే ఈ ముగ్గు బాగుందంటూ ఉన్నారు. చివరికి ఏదో ఒక ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వాలి కదా, అలాగే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. చాలా బాగున్నాయి ముగ్గులు సెలెక్ట్ చేయడానికి, అంటే ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకి ఇవ్వాలా అని చూడడానికి వాళ్ళకి చాలా సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఓటింగ్ పెడితే కనుక 3 ముగ్గులకి ఒకే రకమైన మార్కులు వచ్చాయి. కానీ తర్వాత మళ్ళీ ఆ 3 ముగ్గులకి కూడా మళ్ళీ ఓటింగ్ పెట్టారు. చివరికి ఒక ముగ్గుని సెలెక్ట్ చేశారు. చాలా బాగున్నాయండి ముగ్గులు మాత్రం, చాలా చక్కగా వేశారు. పల్లెటూరులో పోటీలు ఇంకా బాగుంటాయి కదా, మా ముగ్గే బాగుండాలి, మాకే ప్రైజ్ రావాలి అని చాలా చక్కగా వేశారు. నెమళ్ళు, భోగి కొండలు అన్నీ వేశారు. అంతేకాదండి, పల్లెటూరు కదా, ఆవు పేడ దొరుకుతుంది వాళ్ళకి. గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. అంటే ఇళ్ల ముందు వేసిన ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టారు. చూడండి ఎంతమంది వచ్చారు ముగ్గులు చూడడానికి. ఈ బజార్ మొత్తం అలాగే కళకళలాడిపోయింది. నీ అమ్మాయి మా చెల్లెలండి, మనవరాలను ఎత్తుకోనుంది. ఊర్లో వాళ్ళందరూ చూడండి, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, మా ఆడబడుచు, మా వారు, మా బావగారు వీళ్ళందరూ వచ్చారు. మా ఆడబడుచు కోడలండి, మా మరిది కూతురు, మా చిన్న తోటి కోడలు, మా వారు, మా బావగారి ఇంట్లో ఉండే పనమ్మాయి. చూడండి, దేవుడి దర్శనం చేసుకొని మెల్లగా వెళుతూ ఉన్నారు ఇంటికి. ఇదిగోండి 3 కోతులు, మా మరిది కొడుకు, మా ఆడబడుచు కొడుకు, మా బావగారు అబ్బాయి. 3 కోతులు అనమాట. చూడండి ఏ కోతి బాగుందో. ఇదిగోండి గొబ్బెమ్మలు చూడండి, ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టారు. చక్కగా గొబ్బెమ్మ పైన పువ్వులు కూడా పెట్టారు. భోగి రోజు ఆ గొబ్బెమ్మల్ని పిడకలు చేసి వాటితోటి కొన్ని పిడకలు వేసి పాయసం చేసుకుంటారు కదండి. ఇదిగోండి డప్పు వేస్తున్నారు. సాయంత్రం దేవుడి దగ్గరికి అందరూ రావాలి అని చెప్పేసి. చూడండి వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేశారండి. ఇదిగో ఈ బొడ్డోడిని ఎత్తుకున్న పెద్దోడి మొక్కు కోసం మేము ఇక్కడికి వచ్చాము. ఆ బొడ్డోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగోండి గొబ్బెమ్మలు ఉన్న ముగ్గు. ఇది ఆ ఊరిలో ఇంకొక బజార్లో వేసిన ముగ్గులండి ఇవి. ఇక్కడ ఒక కోడి పుంజు కూడా కనిపించింది నాకు. గొబ్బెమ్మలు, కోడి పుంజులు చాన్నాళ్ళ తర్వాత చూసాము. సిటీల్లో మనకైతే కనిపించవు కదండి ఇవి. ఇదిగో చూడండి కోడి పుంజు. ఉదయాన్నే ఒక రోజంతా 2 రోజులు ఉన్నాం కదండి, ఒక్కరొక్క అని 3:30కే మొదలు పెట్టేసినాయి అరుపులు. ఇదిగోండి మా మరిది, మా ఆడబడుచు కోడలు, మా వారు చాలా హ్యాపీగా చాన్నాళ్ళ తర్వాత కలుసుకున్నారు కదండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా మరిది భార్య, మా చెల్లెలు మమ్మల్ని మాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చారండి. మా బావగారు అబ్బాయి, వెళ్ళిన అబ్బాయి మమ్మల్ని 2 రోజులు చాలా బాగా చూసుకున్నారు. మా మరిది 2వ కూతురండి ఈ అమ్మాయి. ఈ అబ్బాయి వాళ్ళ పెద్దల్లుడు. ఈ అబ్బాయి మా బావగారు అబ్బాయి, కూతురుని ఎత్తుకొని ఉన్నాడు. ఇదిగోండి మళ్ళీ మా చెల్లెలు వచ్చింది. మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. ఈ మంచం దగ్గర ఉయ్యాలుంది చూసారా, ఆ చీరని ఆ నవ్వారు మంచం కోళ్ళకి కట్టారు. ఉయ్యాలన్నమాట. మంచం మీద వాళ్ళ అమ్మ పడుకొని ఉంటే కింద ఆ పిల్లాడు ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంటాడనమాట, ఈ అమ్మాయి కొడుకు. ఇంకా చూడండి ముక్కు తీర్చుకోవడం కోసం మేము చీకటి పడ్డాక టమ్కేశారు కదండి, దాని తర్వాత మేము మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట. చూడండి అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. ఇదిగోండి ప్రసాదం తీసుకుంది మా ఆడపడుచు, పూలు తీసుకున్నారు. చలి అయితే బాగా ఉందండి. చూడండి చలిలో ఎలా వెళ్తున్నారో, ముసుగులు వేసుకున్నారు. ఈయన మా బావగారండి, ఈయన కూడా మా బావగారు.
ఆ బావగారి ఫ్యామిలీలో వాళ్ళే మాకు వంటలన్నీ చేసి పెట్టారండి. వాళ్ళు ఎక్కడా వీడియోలో కనిపించలేదు, కానీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. చూడండి, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. చిన్న చిన్న కుక్క పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉన్నారు. ఇదిగోండి, దేవుడి దగ్గరికి వచ్చారు. ఇది గుమ్మటం అంటారండి. ఇక్కడ గుమ్మటం కట్టారనమాట. అది ఊరేగింపు చేస్తారు. నాలుగు వైపులా నలుగురు పట్టుకొని ఊరంతా తిప్పుతారనమాట ఊరేగింపు కోసం. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నలుగురు ఉన్నారు. అశ్వవాహనం పైన ఉన్నారు. ఆంజనేయ స్వామి చివర ఉన్నారు. మా మరిదండి, మా వారు, మా తోటికోళ్ళు, మా ఆడపడుచు, వీళ్ళు మా బావగారు. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఆయనండి. ఈ అబ్బాయి మా బావగారు. అందరము స్వామివారి దగ్గరికి వచ్చేసామండి. గుమ్మటం దగ్గర ఉన్నాము. మా బావగారు పూజ చేస్తున్నారు. స్వామివారికి కూడా మాల వేశారు. కడ్డీలు వెలిగిస్తున్నారు. ఇదిగోండి వెండి గొడుగు, ఆంజనేయ స్వామికి సమర్పించవలసిన వెండి గొడుగు స్వామివారికి పెడుతున్నారు. గొడుగును స్వామివారికి సమర్పించారు. ఇంకా పూజ చేస్తున్నారు. వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఊళ్ళో వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మేమందరం చుట్టూ నిలబడి ఉన్నాము, పూజను చేస్తున్నాము. మా ఆడబడి చదువుకోండి వారు పోస్తుంది. ప్రసాదంగా బొరుగులు, వేయించిన శనగపప్పు, బెల్లము కలిపి తీసుకొచ్చారండి. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారండి. చక్కగా ఒక్క దెబ్బకే 2 ముక్కలు చిప్పలుగా చక్కగా వచ్చింది. మొక్కు తీరిపోయిందండి. అందరూ ఒక్కొక్కరు వచ్చి బొట్టు పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకొని వెళ్తున్నారు.
మా ఆడపడుచు కోడలు, మా రెండో బావగారండి. మా ఆడపడుచు పెద్ద కొడుకు, మా చిన్న తోటి కోడలు, మా మరిది కూతురు, మా మరిది కొడుకు, మా బావగారు అబ్బాయి. అందరూ చక్కగా వచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్తున్నారండి. మా ఆడపడిచి చిన్న కొడుకు. అందరూ చాలా భక్తి కలవారు, దేవుడంటే ఎంతో నమ్మకం ఉన్నవాళ్ళు. ఇదిగోండి హారతి ఇస్తున్నారు. హారతి ఇవ్వడంతో పూజ పూర్తయిపోయింది. సంక్రాంతి అయిపోయిన తర్వాత రోజు కనుమ పండుగ అండి. ఆ రోజు పారువేట అని చేస్తారు. స్వామివారిని తీసుకొని ఊరి బయటకు వెళ్తారు. స్వామివారు పారువేట అయిపోయిన తర్వాత మళ్ళీ రావణాసురుడిని దహనం చేసి తిరిగి ఊరిలోకి వస్తారన్నమాట. ఇదిగో స్వామివారిని పారువేటకి తీసుకెళ్తూ ఉన్నారు. చూడండి, స్వామివారు వెళుతూ ఉన్నారు. అందరూ స్వామివారి వెనకాల వెళుతూ ఉన్నారు. దాదాపు ఊరి బయటకు వెళ్తారనమాట. ఇదిగోండి మా వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరితోటి చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కదా, అందరితోటి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాత స్వామివారి వెనకాల వెళుతూ ఉన్నారు. ఊరి చివరకు వెళ్తున్నారు. అక్కడ పూజ చేస్తారు. అంతకుముందు అయితే పారువేట అంటే ఒక కుందేలుని తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. ఆ కుందేలుని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని విజేతగా ప్రకటించి వారికి ఆ కుందేలుని ఇచ్చేవాళ్ళు. ఎంతో బహుమానం కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కుందేలు బదులుగా ఒక గొర్రెని తీసుకొస్తున్నారు. ఆ గొర్రెని వదిలేస్తారన్నమాట. ఆ గొర్రెను ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ఆ గొర్రెను ఇస్తారు, బహుమానం ఇస్తారు. ఆ గొర్రెను మటన్ చేసుకొని అందరూ విందు ఆరగిస్తారు. అయితే చూడండి, ఈ చివరికి వచ్చిన తర్వాత అంటే ఊరి చివరికి తీసుకొస్తారు. అందరూ ఇక్కడ పోగవుతారు. అందరూ ఫోటోలు దిగుతున్నారు, స్వామివారికి పూజ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కనిపిస్తుంది చాలా తక్కువ మంది, చాలామంది వచ్చేస్తారు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. పూజ చేస్తున్నారు చూడండి. మంత్రాలు చదువుతున్నారు. పూజలో కొంతమంది కూర్చుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. ఇదిగోండి గొర్రె పిల్లను కూడా తీసుకొచ్చారు. ఈ గొర్రె పాపం కాసేపట్లో కొన్ని గంటల్లో చనిపోతానని తెలియదు కదండి. చాలా చక్కగా స్వామివారినే చూస్తూ నిలబడి ఉంది. పూజ అయితే చేస్తూ ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత రావణాసురుని చంపటం అంటే వెనక్కి తిరిగి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు స్వామివారి దారిలో అన్నమాట. అంటే పారువేట అయిపోతుంది. పారువేట అయిపోయిన తర్వాత స్వామివారు తిరిగి ఊరిలోకి వెళ్ళేటప్పుడు గడ్డితోటి ఒక పెద్ద మంటను పెడతారు. దాని మీద నుంచి స్వామివారిని దాటించుకుంటూ తీసుకువెళ్తారనమాట. అంటే రావణాసురుని దహనం చేసి స్వామివారు తిరిగి అయోధ్యకు చేరుకున్నట్టుగా చెప్తారనమాట. కానీ చాలా బాగుంటుందండి. చాలా చక్కగా ఎంజాయ్ చేసాం మేము. సంక్రాంతి, కనుమ రోజు, ఈ 2 రోజులు మా ఊరిలో ఎంతో కాలానికి అక్కడికి వెళ్ళి
అందరితో కలిసి చాలా సంతోషంగా గడిపాము. చూడండి ఎంతమంది వచ్చారో. రావణాసురుడి దహనం అన్నమాట ఈ సన్నివేశం. దీని తర్వాత తిరిగి స్వామివారు తిరిగి గుడిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు పాట కచేరీ కూడా జరిగింది. పాట కచేరీ అయిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా సమాప్తమయ్యాయి. సంక్రాంతి పండుగని ఎంతో సంబరంగా చేసుకున్నాము.